పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు కూల్చేస్తున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువు బఫర్ జోన్లో కట్టారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా ఝుళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువు బఫర్ జోన్లో కట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. అక్రమ కట్టడాలపై హైడ్రా కూడా ఝుళిపిస్తోంది. తాజాగా ఎన్ కన్వెన్షన్ ని కూడా కూల్చేస్తున్నారు. అధికారుల బందోబస్తు మధ్య మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇక ఇదే సమయంలో గండిపేట పరిధిలోని అక్రమాలపై ఇప్పటికే దృష్టి సారించింది హైడ్రా. ఇప్పుడు ప్రస్తుతం నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా తెల్లవారుజాము నుంచి కూల్చివేస్తుందని కూడా మనకు సమాచారం అందుతుంది. పూర్తిగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు పూర్తిగా ఎన్ కన్వెన్షన్ ని నిలబట్టం చేస్తూ ఉన్నారు. అయితే అక్కినేని నాగార్జున తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అయితే తుమ్మిడికుంట చెరువును పూర్తి స్థాయిలో కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారని మొదటి నుంచి దీనిపైన వివాదం ఉంది. అయితే హైడ్రా ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలపై చేపట్టిన విషయంలో కొంతమంది వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఎన్ కన్వెన్షన్ ని కూడా కూల్చివేసినట్టు కూడా సమాచారం. అయితే తెల్లవారుజాము నుంచి భారీ పోలీస్ బందోబస్తులు పెట్టి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసినట్టుగా కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ హైడ్రా అధికారులు ఎవరైనా వచ్చి గొడవ చేస్తారనే నేపథ్యంలో కూడా పూర్తిగా భారీ బందోబస్తు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజంతా కూడా ఈ ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేసే పనిలో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరికొన్ని ఏదైతే అక్రమ నిర్మాణాలని వాటిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నారు. సుష్మిత, మరి ఎంత ల్యాండ్ కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది? అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తిగా 3 ఎకరాల 30 గుంటలను కూడా తుమ్మిడికుంట చెరువు అనేది కబ్జా చేసి పూర్తిగా ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లుగా తెలిసింది. గత కొన్ని సంవత్సరాలు కూడా ఎన్ కన్వెన్షన్ నాగార్జునకి ఎంతో ఫేమస్ తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో ఎన్నో కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు. అయితే గత 9 రోజులుగా కూడా దీనిపైన ఫిర్యాదులు వస్తున్నప్పటికీ గత ప్రభుత్వంలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ పట్టించుకోవలేదని కూడా కొంతమంది బాధితులు చెప్తూ ఉన్నారు. అయితే ఒక సంస్థ ఇప్పుడు హైడ్రా అధికారులు పూర్తిగా రంగంలోకి దిగడంతో కొంతమంది వెళ్లి ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పడంతో ఆ హైడ్రా అధికారులు పూర్తిగా అన్ని ఫైల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పూర్వపరాలు చెక్ చేసిన తర్వాతనే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా ఇవాళ ఈ ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు సిబ్బంది అంతా కలిపి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. పూర్తిగా 3 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసి అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని నిర్మించినట్టుగా కూడా చెబుతూ ఉన్నారన్న. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా ఝుళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు అధికారులు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతోంది. తుమ్మిడికుంట చెరువు బఫర్ జోన్లో కట్టారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు.
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా ఝుళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తున్నారు అధికారులు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతోంది. తుమ్మిడికుంట చెరువులు బఫర్ జోన్లో కట్టారని ఫిర్యాదులు వెలువెత్తడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. మొత్తం 3 ఎకరాలకు పైగానే కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. అందులో కట్టినటువంటి నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఫేజ్ల వారీగా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఉంటాయని చెప్పేశారు కదా అధికారులు, ఎలా కొనసాగుతున్నాయి? అరుణ, హైడ్రా చాలా దూకుడుగా ముందుకు వస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఈ రోజు ఇన్కన్వెన్షన్ కి సంబంధించి కూల్చివేత ప్రక్రియను ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. తుమ్మిడికుంటకు సంబంధించి చెరువులో బఫర్ జోన్ లో ఇన్కన్వెన్షన్ కట్టారని చెప్పి ఫిర్యాదులు రావడంతో హైడ్రా అక్కడ పరిశీలన చేసి అక్కడ కూల్చివేత ప్రక్రియను అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, ఇటీవల చెరువులు కుంటల పైన పూర్తి స్థాయిలో హైడ్రా దృష్టి సారించింది. హైదరాబాద్ నగరంలో ఉన్న 184 చెరువులతో పాటు GHMDA పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో హైడ్రా ఫోకస్ పెట్టింది. మనం గండిపేట చెరువులో చూసాము. గండిపేట చెరువు సంబంధించి బఫర్ జోన్ లో FTL పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు గత వారం. ఈ వారం ఇన్కన్వెన్షన్ కు సంబంధించి హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఇన్కన్వెన్షన్ లో కూల్చివేత ప్రక్రియను హైడ్రా అధికారులు పూర్తి చేశారు. తుమ్మిడికుంటకు సంబంధించి 3 ఎకరాల తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరిస్తే అది పూర్తిగా కుచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫిర్యాదులు భారీగా రావడంతో ఇన్కన్వెన్షన్ కు సంబంధించి ఆక్రమణలు ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో దానికి సంబంధించి పరిశీలన చేసిన హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారుల పరిశీలన నివేదిక మేరకు హైడ్రా అధికారులు ఈ రోజు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా అక్కడికి స్పాట్ కు చేరుకున్నారు హైడ్రా అధికారులు. ఉదయం నుంచి ఆ కూల్చివేత ప్రక్రియ తెల్లవారుజాము నుంచే ప్రారంభించడం జరిగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అన్న విక్రమ్, మరి కొన్ని చెరువులను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. హైడ్రా అధికారులు వాటిని కూడా కూల్చేస్తున్నారు కదా, ఎలాంటి స్పందన వస్తోంది? చూసుకోవచ్చు, చెరువుల కూల్చివేతకు సంబంధించి ప్రజల నుంచి భారీ స్పందనే లభిస్తుందని చెప్పుకోవచ్చు. చెరువులకు సంబంధించి పరిరక్షణకు హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో చెరువు చూపడము, ఎక్కడెక్కడ చెరువుల కుంటలు ఉన్నాయో దానికి సంబంధించి ఫిర్యాదులు అయితే భారీగానే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో చర్చించి దానికి సంబంధించి గతంలో ఉన్న మ్యాప్ అంతా తీసుకుంటారు. చెరువు విస్తీర్ణం ఎంత మేరకు కబ్జాలకు గురైంది, బఫర్ జోన్ ఉంది, FTL ఎంతవరకు ఉంది, దాని తర్వాత FTL నుంచి బఫర్ జోన్ ఎంతవరకు ఉంది, దానికి సంబంధించి నిర్మాణాలు ఏమేమి జరిగాయి అన్న దానిపై పూర్తి స్థాయి నివేదిక తీసుకున్న తర్వాతనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా రెవెన్యూ, ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులు పూర్తిగా చర్చించి దానికి సంబంధించి బఫర్ చెరువు లిమిట్స్ ఏంటి, చెరువుకు సంబంధించిన FTL లిమిట్స్ ఏంటి, ఆ తర్వాత బఫర్ జోన్ ఎంతవరకు ఉంది, వాటికి సంబంధించి నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఆ ఫిర్యాదుల మేరకు హైడ్రా ముందుకు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అన్న విక్రమ్, ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు అనేవి ఇప్పుడు రాజకీయ టర్న్ కూడా తీసుకున్నాయి. దీని మీద సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నడుస్తున్నాయి కదా. ఖచ్చితంగా అన్న, ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి మాట్లాడుతూ తన నివాసం ఏదైతే ఉందో అది FTL పరిధిలో ఉంటే ఖచ్చితంగా హైడ్రా అధికారులు కూర్చోవచ్చు అని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇది కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారన్న ఒక విమర్శ ప్రభుత్వం పైన వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలన చేసి ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు పరిశీలన చేసిన తర్వాత ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా పరిశీలించి ఆ తర్వాత హైడ్రా రంగంలోకి తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పూర్తిగా ఇటు BJP కానీ అటు BRS కానీ పూర్తిగా ఇది టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొంతమందినే టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారన్న ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో హైడ్రా అన్నది హైడ్రామాగా మారిందని కొంతమంది రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దానికి సంబంధించి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అరుణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా ఝుళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చేస్తున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువు బఫర్ జోన్లో కట్టారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. 3 ఎకరాలకు పైగానే కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్.
ముఖ్యంగా హైడ్రాకు సంబంధించినటువంటి ఏర్పాటు జరిగి కేవలం నెల రోజులే అవుతుంది. ఈ నెల రోజుల కాలంలో హైడ్రా విధి విధానాలు ఏంటి, హైడ్రా యొక్క కర్తవ్యం ఏంటి, హైడ్రా భవిష్యత్తులో ఏం చేయాలన్నటువంటి అంశం మీద పూర్తి స్థాయి స్పష్టత రాలేదని చెప్పుకోవాలి. కానీ ఇప్పటి వరకు హైడ్రా అనుకున్నటువంటి లక్ష్యాలు కుంటలు, చెరువులు, నాలాలు వీటిని భవిష్యత్తులో ఎంక్రోచ్మెంట్ కాకుండా కాపాడాలి అన్నటువంటిది ఒక లక్ష్యం ఉంది. దాంతో పాటు ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూల్చాలన్నటువంటి ఒక ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే గడిచినటువంటి నెల రోజులుగా 3-4 పెద్ద ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పుకోవాలి. ఆ కూల్చివేతలు కూడా చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా గాజుల రామారంతో మొదలైనటువంటి హైడ్రా ఆపరేషన్ సంబంధించినటువంటి కూల్చివేతలు తర్వాత శాస్త్రీపురంలో జరిగాయి, తర్వాత గండిపేటలో జరిగాయి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ హాల్ దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైడ్రాకు ఒక ప్రైవేటు సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మొత్తం 180కి పైచిలుకు చెరువులు ఉంటే అందులో 57 చెరువుల ఎంక్రోచ్మెంట్ కు సంబంధించినటువంటి వివరాలను 1973 నుంచి 2023 వరకు ఎంత మేరకు ఎంక్రోచ్మెంట్ జరిగాయి, ఆ చెరువుల యొక్క 73కు ఏ రకంగా ఉండేది, 73 తర్వాత 23 వరకు ఏ రకంగా ఎంక్రోచ్మెంట్ జరిగింది అన్నటువంటి అంశాలతో ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా ఆ చెరువుల దగ్గర ఏవైతే హైడ్రాకు కంప్లైంట్స్ వస్తున్నాయో ఆ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు కూలుస్తున్నటువంటి ఎన్కన్వెన్షన్ హాల్ కూడా ఆ కంప్లైంట్ ఆధారంగానే హైడ్రా ముందుకు వెళ్తున్నట్లు మనకు హైడ్రా అధికారుల నుంచి సమాచారం అయితే అందుతా ఉంది. ఇక ముందస్తు సమాచారం లేకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ యాక్షన్ లోకే దిగుతున్నారు అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. దీని మీద కొత్త విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. కేవలం కూల్చివేతలకే పరిమితం అవుతుంది హైడ్రా. నిబంధనలు అతిక్రమించినటువంటి, నిబంధనలు పాటించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి విమర్శ కూడా ఉంది, ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. రీసెంట్ గా హైకోర్టు దగ్గర ఒక కేసు కూడా జరిగింది. హైడ్రా యొక్క పరిధి ఏంటి, హైడ్రాకు ఉన్నటువంటి అధికారులు ఏంటి అన్నటువంటి అంశం మీద ఆ కోర్టు స్పందించినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్కన్వెన్షన్ హాల్ మీద హైడ్రా ఏ రకంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మొదట్లో 1-2 కూల్చివేతల మీద స్పందించినటువంటి హైడ్రా తర్వాత జరుగుతున్నటువంటి కూల్చివేతల మీద ఎక్కడా కూడా ముందస్తు సమాచారం ఇవ్వట్లేదు. అట్లాగే కూల్చివేతలు జరిగిన తర్వాత దాని యొక్క ఎందుకు కూల్చారు, ఏ రకంగా కూల్చారు, కూల్చడానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి అంశాల మీద కూడా హైడ్రా స్పందించట్లేదు. కాబట్టి మరి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత ఏమైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.